భావం, ప్రతి ఒక్కరికి ఒక భయం, రేపు మన జీవితం ఎలా ఉండబోద్దో, ఏం మార్పు జరగబోతుందో అనే ఒక భయం. ఈ భయంలో జనం బతకటానికి 20 నెలల్లో వీళ్ళు భయకంపితులు చేసేటువంటి పరిపాలన అందిస్తూ వచ్చారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన మానసిక స్థితి చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేయడానికి ఆయన విపరీతమైన వెంపర్లాడుతున్నాడు. సాధారణంగా మనం చంద్రబాబు నాయుడు గారు కూడా మనందరం కూడా ప్రజలు ప్రశ్నిస్తే, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, వైద్యాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వ్యాపారమే చేస్తారు తప్పితే ఉచితంగా సేవ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నాను.